తెలుగువారికి ఎంతో ఇష్టమైన పండగ సంక్రాంతి. తమ కుటుంబాలతో ఎంతో ఆసక్తిగా ఈ సినిమాలు వస్తాయని చూస్తూ ఉంటారు. అయితే 2026 సంక్రాంతి మాత్రం ప్రభాస్ సినిమా రాజాసాబ్ తో మొదలయ్యింది. రాజాసాబ్ కొంత నిరాశపరచినప్పటికి కూడా కలెక్షన్ విషయంలో మాత్రం ఆశించదగ్గ రిజల్ట్ చూపిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రభాస్ కి నార్త్ లో ఉన్న క్రేజ్ మరి ముఖ్యంగా 3 రోజుల ముందే రిలీజ్ అవడం వల్ల కొంత కలెక్షన్ కూడా క్రాప్ చేసింది. ప్రభాస్ వింటేజ్ లుక్ తను చాలా సినిమాల తర్వాత చాలా అందంగా యాక్టివ్ గా కనిపించడం వల్ల ఈ సినిమాకి ప్రేక్షకులు కొంతవరకు ఆదరిస్తున్నారనే చెప్పొచ్చు. ఆ తర్వాత వచ్చిందండి మన శంకర్ వరప్రసాద్, అనిల్ రావిపూడి, చిరంజీవి కాంబినేషన్ లో ఎంతో కాలంగా చిరంజీవి అభిమానులు చూడాలనుకుంటున్నటువంటి లుక్ లో చిరంజీవి గారు చూపించి అనిల్ రావిపూడి 100% సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా నయనతార చిరంజీవి కాంబినేషన్, చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ చాలా చూడముచ్చటగా ఉంది, చాలా అట్రాక్టివ్ గా ఉంది. అంతేనా చిరంజీవి తన డాన్స్ ఫైట్స్ అన్నిటితో చాలా ఈజీగా అట్రాక్ట్ చేశాడు. కనుక ఈ సంక్రాంతికి మన శంకర్ వరప్రసాద్ మాత్రం డెఫినెట్ గా విన్నర్ గా విజేతగా ప్రకటించవచ్చు. ఆ తర్వాత వచ్చిన రవితేజ సినిమా డింపుల్ హైతి, అశికా రంగనాథ్ కలిసి నటించిన ఈ సినిమా కొంతవరకు ప్రేక్షకుల్ని అలరించడంలో సక్సెస్ అయిందని చెప్పవచ్చు. అయితే అంత చెప్పుకోదగ్గ సినిమా కాకపోయినప్పటికీ ఎంటర్టైన్మెంట్ తో చాలా ఆకట్టుకుంది. కనుక ఈ సినిమా కూడా సక్సెస్ బాటలో నడిచేందుకు చాలా అవకాశాలు ఉన్నాయి. చూద్దాం ఎలా ఉంటుందో. ఆ తర్వాత వచ్చిన అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి నటించిన ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకుంది. ఎందుకంటే ఆద్యాంతం నవ్వులు పూయించిన ఈ సినిమా నవీన్ పోలిశెట్టి మార్క్ అయినటువంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగా చూపించారు. కనుక ఈ సినిమా కూడా ఖచ్చితంగా ఈ సంక్రాంతికి హిట్ అయి తీరుతుంది. నవీన్ పోలిశెట్టికి తోడుగా మీనాక్షి చౌదరి నటించడం అన్నది ఈ సినిమాకి అదనపు ఆకర్షణ. ఎక్కువ మంది కామెడీ నటులు ఈ సినిమాలో కనిపిస్తారు. కనుక ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా. సంక్రాంతికి పర్ఫెక్ట్ సినిమాలు ఇదొకటి. కనుక ఈ సినిమా కూడా జనాల్ని ప్రేక్షకుల్ని అలరిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. చివరగా వచ్చిన సినిమా సర్వానంద్ నటించిన సంయుక్త మీనన్ మరియు కొత్త నటి నటించిన ఈ సినిమా కూడా బాగుంది. ప్రేక్షకులు నీట్ అండ్ క్లీన్ స్టోరీ కావాలనుకుంటే ఈ సినిమాను కూడా చూడొచ్చు. కనుక సంక్రాంతి సీజన్ లో వచ్చిన అన్ని సినిమాలు కూడా అలరించేవిగా ఉన్నాయి. ఏది తీసి పారేసిన అవసరం లేదు. కానీ ప్రథమ తాంబూలం మాత్రం అగ్రనటుడు చిరంజీవి గారికి చెందుతుంది. ఆయన తర్వాత నవీన్ పోలిశెట్టి తర్వాత నారి నారి నడు మురారి, నడు మురారి తర్వాత రవితేజ నటించిన భర్త మహాశైలి విజ్ఞప్తి, ఆఖరిగా రాజాసాహెబ్ సినిమా. ఇలాగా ఈ 5 సినిమాలకి క్రెడిట్ ఇవ్వచ్చు. అయితే ఏ సినిమా కూడా తీసి పారేసిన అవసరం లేదు. నచ్చిన సినిమాని ఒకసారి చూడండి, బాగా నచ్చిన సినిమాని మరీ చూడండి, కానీ సినిమాల్లో మాత్రం ఆదరించండి. విచిత్రమైన విషయం ఒకటి ఏంటంటే మనశంకర్ వరప్రసాద్ తర్వాత గాని మనశంకర్ వరప్రసాద్ తో కలెక్షన్ లో పోటీ పడే సినిమా మాత్రం రాజాసాబ్ సినిమా అవుతుంది. మిగతా 3 సినిమాలు కూడా తమ బడ్జెట్ ని రికవర్ చేసుకుంటుండడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ మొత్తం మీద ఈ సంక్రాంతి మాత్రం ప్రేక్షకులకు అందరికీ కడుపు నిండుగా పిండి వంటలు, మనసు నిండుగా నవ్వులు, కన్నుల పండుగ ఉండే సినిమాలు అన్ని కూడా సమపాల్లో కుదిరాయని చెప్పొచ్చు. ప్రేక్షకులకు అందరికీ మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా విశ్లేషణ తెలియజేస్తున్నాం. మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.